ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవకీస్ డిలైట్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి మంచి ట్రెడిషనల్ రెసిపీని చూపించబోతున్నాను. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? పాల తాలికలు చిక్కగా రావాలంటే ఫస్ట్ మెయిన్గా చేసేది ఒట్టు కరెక్ట్గా కాయడం. మరి ఆ ఒట్టుని కరెక్ట్గా పాల తాలికలు చిక్కగా వచ్చేలా ఎలా కాసుకోవాలో చూద్దాం. ముందు ఒక గిన్నెని స్టవ్ మీద ఉంచుకోవాలి. దానిలో బెల్లం కలుపుకున్న వాటర్ని పోసుకోవాలి. ఆ వాటర్ ఒక వన్ గ్లాస్ పోసుకోవాలి. ఈ వాటర్ వేడయ్యేలోపు మనం బియ్యం పిండి కలుపుకుందాం. సో ఇందులోకి ఫస్ట్ ఒక 1/4 కప్ బియ్యం పిండిని వేసుకొని అందులోకి కొంచెంగా వాటర్ కలుపుకొని ఒక పేస్ట్ లాగా ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. నేను లాస్ట్ వీడియోలో అడిగిన పొడుపు కథ ఆన్సర్ ఉడత. మరి ఈ వీడియో పొడుపు కథ కోసం లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ వాటర్ కొంచెం మసులుతున్నప్పుడు ఈ బియ్యపిండి వాటర్ని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. మనము మిక్స్ చేసిన తర్వాత బియ్యపిండి లాస్ట్లో ఉండిపోతుంది. అలా కాకుండా మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ అంటే కొంచెం థిక్గా అయ్యే వరకు కలుపుకుంటే చాలు. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఈలోపు మనం బియ్య పిండిని మిక్స్ చేసుకున్నాం అంటే పాల తాలికలు చేసుకునే పిండి కలుపుకోవడానికైతే ఇక్కడ నేను చూపిస్తుంది 3 కప్స్ పిండిని నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా 3 కప్స్ పిండి. ఇప్పుడు దీన్నంతా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి కదా, సో పెద్ద ప్లేట్నే కానీ బేసిన్ని కానీ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఒట్టు ఉంది కదా, దాన్ని కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ ఒట్టుని లాస్ట్లో కొంచెం ఉంచుకోండి, ఎందుకో నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇది మొత్తం ఒంట్రుతోనే కలుపుకోకర్లేదు, మధ్యలో కొంచెం వాటర్ కూడా పోసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. మనం చక్రాల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ పాల తాలికలు రెడీ చేసుకోవడం. సో దానికైతే ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ నేను చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద పాల తాలికల గిన్నెను పెట్టుకోవాలి. పాల తాలికల గిన్నె అంటే అదొక సపరేట్గా గిన్నె ఏమి ఉండదు, ఏ గిన్నె అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇందాక నేను చూపించిన గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందే నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. మా అమ్మమ్మ అయితే బియ్యాన్ని నానబెట్టి దాన్ని రోకలతో దంపుడు చేసి జల్లెడతో జల్లించి బియ్య పిండిని తయారు చేసేవాళ్ళు. మా అమ్మమ్మల టైంలో అయితే పాల తాలికలు చేయడానికి పాల తాలికల మూకిడి అని ఉండేది, దానిలోనే పాల తాలికలు చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనకి చక్రాల గిద్దలు అవైలబుల్గా ఉన్నాయి కదా, వాటితో చేసుకోవచ్చు. ఈ పాల తాలికలకి బాగా ప్రసిద్ధి చెందిన ఊరేంటో తెలుసా అండి? అది కంకటపాలెం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ పాల తాలికల్ని ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు, మ్యారేజ్ అయిన గర్ల్స్కి సారె పెట్టేటప్పుడు కూడా పెద్ద గిన్నెల్లో సారెతో పాటు ఇస్తారు. పాములు చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో? నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలని 1 గ్లాస్ పోసుకోవాలి. ఇవి ఆర్గానిక్ నూడిల్స్ అండి. మన ట్రెడిషన్స్ సాంప్రదాయాలు అంతరించిపోకుండా పిల్లలకి ఇవి చేసి పెట్టండి. ఈ రెసిపీకి మెయిన్ పాయింట్ ఏంటంటే తాలికలు విరిగిపోకుండా మెల్లగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేసుకోవాలి. గరిట యూజ్ చేయడం అయితే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కరెక్ట్గా చేసుకుంటే ఈ రెసిపీకి మీ పాల తాలికలకి అసలు తిరుగే ఉండదు. చూడండి, ఈ పాల తాలికలు ఉడికిపోయాయి.
ఇప్పుడు దీన్ని మెల్లగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుందాం. ఈ పాల తాలికల రెసిపీ మన పల్లెటూర్లలో అయితే ఎంత పాపులరో తెలుసా? అసలు తెలియని వారే ఉండరు. ఈ రెసిపీలో బెల్లం యూస్ చేస్తేనే రుచి కరెక్ట్గా వస్తుంది. బెల్లం అయితే నేను ఇక్కడ 250 గ్రామ్స్ యూస్ చేశాను. మీరు బెల్లం కొంచెం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ బెల్లాన్ని మనము పాకం పట్టుకొని వడకట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ఒక్కొక్కసారి ఉప్పు బెల్లం అని కూడా అమ్ముతారు. చెక్ చేసుకొని యూస్ చేయండి, లేదంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందాక ఒట్టుని కొంచెం లాస్ట్లో ఉంచుకోమన్నాను కదా, ఇదిగోండి. ఈ పాల తాలికలు చిక్కగా రావాలంటే ఈ ఒట్టుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మెల్లగా మిక్స్ చేసుకుందాం. మన పాల తాలికలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇవి ఇంకొంచెం ఉడికేలోపు మనం జీడిపప్పుని వేయించేసుకుందాం. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటా కదా. ఈ జీడిపప్పుని చక్కగా గీలో వేయించుకోవాలి. జీడిపప్పే కాకుండా మీకు ఇంకా మీ దగ్గర ఏ నట్స్, సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ అంటే వినాయకుడికి కూడా చాలా ఇష్టం. ఈ స్వీట్ని స్వయంగా పార్వతీదేవి వినాయక స్వామికి చేసి పెడతారు. అందుకే వినాయక చవితికి కూడా పాల తాలికల్ని ప్రసాదంగా సమర్పిస్తాం. జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని మన పాల తాలికల్లోకి యాడ్ చేసేసుకోవడమే. నచ్చిందా మా అమ్మమ్మ పాల తాలికల రెసిపీ? ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు పొడుపు కదా, చారెడు కుండలో మానేడు పగడాలు, నేను ఎవరిని? ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.